ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనం. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇంతవరకు కూడా మన జీవితంలో ఏ ఉపకారములు చేసి ఉన్నాడో, ఏ మేళ్లను చేసి ఉంటున్నాడో వాటిని వేటిని గూడా మనం మర్చిపోకూడదు. మన జీవితం పట్ల, మన బ్రతుకుల పట్ల, మన కుటుంబాల పట్ల, మన పిల్లల పట్ల దేవుడు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉపకారాన్ని బట్టి కూడా దేవుణ్ణి మనము స్తుతించేటువంటి వారంగా ఉండాలి. చాలా సందర్భాల్లో కొన్ని సార్లు దేవుడు చేసినటువంటి మేళ్లను మర్చిపోతా ఉంటాం. తర్వాత ఆయన చేసినటువంటి ఉపకారాలను మర్చిపోతా ఉంటాం. అయితే ప్రతి నిత్యము కూడా ఆయన ఏమైతే నీ జీవితం పట్ల మేలు చేసి ఉంటున్నాడో దాన్ని మరువక దేవుని స్తుతించేటువంటి వారముగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో చాలా మంది కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉంటారు. కానీ మనం అలా ఉండకూడదు. దేవుని నుంచి సహాయాన్ని పొందువరికి మాత్రమే ఆయన పాదాలను పట్టుకొని, ఆయన నుంచి ఎప్పుడైతే సహాయాన్ని పొందుకొని ఉంటారో, లేకపోతే దేవుని నుంచి ఎప్పుడైతే మేలును పొందుకొని ఉంటారో, దాని తర్వాత మనం దేవుడు చేసినటువంటి మేలను మర్చిపోయి విడిచిపెట్టేటువంటి వారంగా మనము ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక మనిషి ఏదైనా ఒక చిన్న సహాయం చేస్తేనే, ఆ మనిషి చేసినటువంటి సహాయాన్ని బట్టి వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు. కృతజ్ఞతలు చెల్లిస్తారు. అయితే దేవుడు నీ జీవితం పట్ల, మన జీవితాల పట్ల ఎన్నెన్నో మేలులను మనకు తెలియకుండానే దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు, కాపాడుతా ఉంటున్నాడు. మరి దేవునికి ఎంత కృతజ్ఞతలమై ఉండాలి, ఎంత కృతజ్ఞులై ఉండాలి, ఎంతగా మనం దేవుని స్తుతించాలి. కాబట్టి ఇంతవరకు నీ జీవితంలో ఏ మేలునైతే దేవుడు చేసి ఉంటున్నాడో వాటన్నిటిని బట్టి కూడా నీవు మరచిపోకోకుండా కృతజ్ఞతా భావం కలిగినటువంటి వారమై దేవుని స్తుతిస్తూ ముందుకు కొనసాగించబడదాం. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, ఉన్నతుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, మీకు స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు మీ మేలులకై మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నామయ్యా. అయ్యా, మీ నుంచి పొందుకున్నటువంటి ఏ మేలును, ఏ ఉపకారమును కూడా మేము మరువక తండ్రి నిత్యము కూడా మీ సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా మేము ముందుకు కొనసాగించబట్టకు మీరు సహాయం చేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసయ్య ఘననామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హావ్ ఎ నైస్ డే.